హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనేత్ర. ఈరోజు మన వీడియోలో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ వీడియోలో నేనైతే వేరియబుల్స్ గురించి చెప్పానండి స్టాటిస్టిక్స్లో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఎందుకంటే సో ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వేరియబుల్స్లోనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని అయితే సేవ్ చేసుకుంటాం. ముందరికెళ్ళే కొద్ది ప్రతి ఒక్క చోట వేరియబుల్స్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకని అది చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో ప్రతి వీడియో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటేనే డేటాతో డేటా సైన్స్ అంటేనే డేటాతో వర్క్ చేస్తాం. ప్లస్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఒక డేటాని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అలాగా. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్, సమ్ బార్ గ్రాఫ్, పై చార్ట్స్, లీవ్ స్టెమ్, లీవ్ చార్ట్స్, ఇలాంటివి లైక్ విజువలైజేషన్ అనుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ లైక్ విజువలైజేషన్ ఇన్ డేటా సైన్స్. ఓకే, సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక పక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే డేటా సైన్స్ అనేది చాలా బూమింగ్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ అంతా చాలా మంది డేటా సైన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో అబౌవ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే క్వాలిటేటివ్ డేటా. సో క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటా గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒకవేళ చూడకపోతే లాస్ట్ వీడియోలోనే ఉంది, వేరియబుల్స్లోనే అది. సో సచ్ దట్ దే ఆర్ వెరీ ఈజీ టు రీడ్. ఓకే, అవి చాలా ఈజీ టు రీడ్ అన్నమాట. సో క్వాలిటేటివ్ అంటే లైక్ కేటగొరికల్ టైప్ అన్నమాట. సో అవి ఈజీగా అర్థం చేసుకోగలం మనం. సో frequency distributions. Okay, frequency distribution list each measure category. Okay, categorical data అన్నా కదా. సో కేటగిరీ అండ్ ద నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఫర్ ఈచ్ కేటగిరీ. ప్రతి కేటగిరీలో ఎన్ని అకరెన్సెస్ వచ్చినాయి అని. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మన డేటా ఎలా డివైడ్ అయ్యింది అంటే కేటగిరీస్ లాగా డివైడ్ అయ్యింది. సో క్వాలిటేటివ్ అన్నాం కదా, క్వాలిటేటివ్ ఆర్ కేటగోరికల్ డేటా అన్నమాట. సో డేటా అనేది క్వాలిటేటివ్ అంటే కేటగోరికల్గా డివైడ్ అయ్యి ఉంటుంది. కేటగిరీస్ అంటే ఏంది? ఓకే, మెన్, మెన్, ఓకే, లేకపోతే ఎస్, నో, ఇలా అనమాట. ఓకే, కలర్స్ కూడా రెడ్, ఏదైనా సరే అండి, ఏదైనా సరే. ఓకే, మనం ఒక కేటగరికల్ ఫామ్లో ఉన్నది ఏదైనా సరే, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్, ఇలా ఏదైనా సరే. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కన్సిడర్ యూ గాట్ ఏ బ్యాగ్ ఆఫ్ బాల్స్ అండ్ యూ పుల్డ్ అవుట్ ద ఫాలోయింగ్ కలర్స్ ఆఫ్ బాల్స్ ఆఫ్టర్ రికార్డింగ్ యువర్ రిజల్ట్. ఓకే, మన దగ్గర బ్యాగ్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి, వాటిని అన్నింటి బయట తీసి పక్కన అట్లా పెట్టేసాం అనమాట. సో బాల్స్ కలర్ చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ, ఈ 3 బాల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మన దగ్గర ఇప్పుడు ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 బాల్స్ ఉన్నాయి. ఆ 3 బాల్స్ కలర్ ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. సో రెడ్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 రెడ్స్ ఉన్నాయి. 6 ఉన్నాయి రెడ్స్. ఓకే, 6 రెడ్స్ ఉన్నాయి. గ్రీన్స్ 1, 2, 3, 4, 5, 6, 6 రెడ్లు ఉన్నాయి. బ్లూలు 1, 2, 3, 4 బ్లూలు ఉన్నాయి అనమాట. సో మన దగ్గర ఎలా ఉన్నాయి? రెడ్లు 6 ఉన్నాయి, గ్రీన్స్ 6 ఉన్నాయి, బ్లూస్ కూడా 6 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఈచ్ మెజర్డ్ కేటగిరీ అండ్ ద నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఫర్ ఈచ్ కేటగిరీ. అక్కడ 3 మెజర్డ్ కేటగిరీస్ ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్. సో ఈచ్ కేటగిరీని మనం ఎన్ని అకరెన్స్ వచ్చినాయో కూడా చెప్పొచ్చు. రెడ్ 6, గ్రీన్ 6, బ్లూ 4 అని చెప్పి. సో ఇదనమాట. సో ఇప్పుడు దాన్ని మనం క్వాలిటేటివ్ డేటాని లైక్ ఒక విజువలైజేషన్లో చూపించాలనుకోండి. కలర్ రెడ్, గ్రీను, బ్లూ, వాటి అకరెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం దాన్ని. సో ఫ్రీక్వెన్సీ 6, 6, 4. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే జస్ట్ యాడ్ చేసుకోవటం. సో 6 మళ్ళీ 6 + 6, ఈ క్రాస్ చూడండి. 6 + 6 = 12, 12 + 4 = 16. ఓకే, దిస్ ఈజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ అంటే కలుపుకుంటూ వెళ్ళటం అని అర్థం. ఓకే, సో అట్లా వీటిని ఇప్పుడు మనం గ్రాఫ్ మీద వేసామనుకోండి. ఏ బార్ గ్రాఫ్ రీచ్ ఈచ్ మెజర్ ఇట్ కేటగిరీ ఆన్ ద హారిజంటల్ యాక్సిస్ అండ్ ద నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఫర్ ది ఈచ్ కేటగిరీ ఆన్ ద వెర్టికల్ యాక్సిస్. సో ఇక్కడ టూ యాక్సిస్ ఉన్నాయి. ఓకే, హారిజంటల్ అండ్ వెర్టికల్. ఈ యాక్సిస్ మీద ఏమో కలర్ నేమ్స్ ఉంటాయి, ఈ ఈ ఈ యాక్సిస్ మీద ఏమో అకరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ రెడ్, బ్లూ, గ్రీన్ ఉందనుకోండి, ఇక్కడ
1 2 3 4 5 6. సో రెడ్ 6, బ్లూ 4, గ్రీన్ 6 కాబట్టి ఇలా ఇలా వస్తుంది అనమాట గ్రాఫ్. ఓకే, సారీ, యాక్చువల్గా మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఇలా వస్తుంది అనమాట గ్రాఫ్. ఓకే, సో ఇలా వస్తాయి గ్రాఫ్స్. సో ఇవి గ్రాఫ్ అనమాట. ఇది బార్ గ్రాఫ్లు అంటాం. నెక్స్ట్, పై చార్ట్స్. పై చార్ట్స్ ఈజ్ ఎ సర్కిల్ డివైడెడ్ ఇంటూ సెక్టర్స్. ఈచ్ సెక్టర్ రిప్రజెంట్ ఏ కేటగిరీ ఆఫ్ డేటా. ఒక్కొక్క సెక్టర్ కేటగిరీ ఆఫ్ డేటా లాగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. దట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ డేటా కలెక్టెడ్. అదేంటంటే దేనికి ప్రపోర్షనల్ అంటే మొత్తం డేటా కలెక్టెడ్ అనమాట. ఇప్పుడు కలర్ రెడ్ ఉంది 6 ఉంది, గ్రీన్ 6 ఉంది, బ్లూ 6 ఉంది. 6 + 6 + 12 + 4 16. సో ఇక్కడ చూస్తే మీరు ఉమ్, సో ఇక్కడ చూస్తే మీరు మనకి పై చార్ట్స్ ఎలా ఉంటాయండి. ఓకే, ఇలా సర్కిల్ ఉంటుంది. ఓకే, ఈ సర్కిల్ని మనం కట్ చేయాలి ఇప్పుడు. రెడ్ 6 ఉన్నాయి, రెడ్ 6 ఉన్నాయి, 6/16 వేస్తాం. ఓకే, గ్రీను 6 ఉన్నాయి, 6/16. ఓకే, మనకి బ్లూ 4 ఉన్నాయి, 4/16. సో ఇవి 3 ఉన్నాయి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.37 వస్తుంది. ఓకే, 0.37 వస్తుంది. దీనికి కూడా 0.37 వస్తుంది. దీనికి 0.25 వస్తుంది. ఓకే, దానికి 0.25 వస్తుంది అనమాట. ఇప్పుడు 0.37 క్యాలిక్యులేట్ చేసాం అనుకో, అది యాడ్ చేసాం అనుకోండి, అరౌండ్ 74 వస్తుంది. సో సో ఇది 25 అరౌండ్. లైక్ ఈ పాయింట్స్లో నెంబర్ ఉంటుంది కదా. సో ఈ పాయింట్లను బట్టి మొత్తం 100% ఉంటుందండి మనకి, 100%. ఇప్పుడు 37 అన్నాం కాబట్టి ఇది ఓన్లీ 25 కాబట్టి క్వార్టర్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయింది 25. ఇంకా మిగతా 37 ఇది, 37 ఇది. ఓకే, ఇది ఇలా అనమాట. ఏది మన పై చార్ట్స్ అయితే డివైడ్ అయి ఉండేది. సో దీస్ ఆర్ ద పై చార్ట్స్. ఓకే, బ్లూ, గ్రీను, రెడ్, ఇలా ఈ ఈ పై చార్ట్స్ అయితే డివైడ్ అయిపోయి ఉంటాయి. సో క్వాంటిటేటివ్ వేరియబుల్స్ ఆర్ మెజర్డ్ న్యూమరికల్లీ. సో క్వాంటిటీ అంటే 1 kg 2 kg అట్లా. సో విత్ మెజర్మెంట్ ఆఫ్ క్వాంటిటేటివ్ వేరియబుల్స్ యూ కెన్ యాడ్ సబ్ట్రాక్ట్. మనం యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, ఏదేం చేయొచ్చు టు గెట్ మీనింగ్ఫుల్ రిజల్ట్. ఏజ్, వెయిట్, టెంపరేచర్ ఆర్ ఆల్ క్వాంటిటేటివ్ రిజల్ట్. అన్ని క్వాంటిటేటివ్ రిజల్ట్. ఏజ్, వెయిట్, టెంపరేచరు, ఏదైనా సరే, ఎనీథింగ్. ఓకే, అలాంటివి క్వాంటిటేటివ్ అనమాట. మీరు ఇప్పుడు ఏదైనా ఆ, ఇప్పుడు కొలిచారు, లీటర్స్తో కొలుస్తారు. ఓకే, అది కూడా క్వాంటిటేటివే. కిలోగ్రామ్స్ అని చెప్పి అలా డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా. సో హిస్టోగ్రామ్స్ ఏంటంటే ఎక్కువగా డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అనమాట. ఇందాక మనం చూసాం కదా, కేటగరికల్కి ఏమో బార్ చార్ట్స్ ఉంటాయి. ఈ యొక్క క్వాలిటేటివ్కి క్వాంటిటేటివ్కి మన హిస్టోగ్రామ్స్ ఉంటాయి అనమాట. క్వాంటిటేటివ్కి ఏ హిస్టోగ్రామ్ ఈజ్ ఎ బార్ గ్రాఫ్ దట్ లిస్ట్ ఈచ్ మెజర్మెంట్ కేటగిరీ on the horizontal axis and number of occurrence for each category on the vertical axis. సేమ్ థింగ్. ఓకే, ఇందాక మనం ఏదైతే గ్రాఫ్లో చెప్పుకున్నామో ఈ హారిజెంటల్, వెర్టికల్, ఇక్కడ ఏంటంటే వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ ఏంటంటే అక్కరెన్స్, ఎన్ని టైమ్స్ అక్కరెన్స్ ఎంత ఉంటుంది అనమాట. సేమ్ అదే ఉంటుంది. సో ద రెక్టాంగిల్స్ ఫర్ ఈచ్ బార్ గ్రాఫ్ టచ్ వన్ అనదర్, ఒకదానికొకటి టచ్ అయి ఉంటుంది. డిస్క్రీట్ హిస్టోగ్రామ్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ డీలింగ్ విత్ డిస్క్రీట్ వాల్యూస్. డిస్క్రీట్ వాల్యూస్ అంటే పాయింట్స్లో ఉండదండి. ఓకే, డిస్క్రీట్ వాల్యూస్ అనేది పాయింట్స్లో ఉండదు. డిస్క్రీట్ వాల్యూస్ ఎప్పుడైనా సరే నెంబర్స్లోనే ఉంటుంది. ఓకే, 1 2 3 4 అలాగా. సో యూ ఆస్క్ 20 people టు వాచ్ ఎ న్యూ మూవీ అవుట్ ఇన్ సినిమాస్, దెన్ ఆస్క్ దేర్ రివ్యూస్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 5. ఒక ఏంటంటే ఒక సినిమాకి వెళ్ళినప్పుడు కొంతమంది మూవీ చూసి వస్తున్నారు బయటికి, వాళ్ళు 1 to 5 మీద అడిగారు అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు 5 బీయింగ్ టు ఎక్సలెంట్ అండ్ 1 బీయింగ్ టు హారిబుల్. ఓకే, అట్లా ఒకటేమో బాగుందని 5 అంటే, ఒకటి ఇచ్చిన వాళ్ళేమో హారిబుల్ అని చెప్పడం మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ 20 మెంబర్స్ డేటా మీరైతే కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఓకే, ఇక్కడ కలెక్ట్ చేసి ఉంచారు. ఇక్కడ చూస్తే 3 ఒకసారి, 2 సార్లు, 3 4 5 6 సార్లు రిపీట్ అయింది. సో నెక్స్ట్ స్లైడ్లో చూడండి. మన రివ్యూ ఏంటి, 1 ఇచ్చిన వాళ్ళేమో 4,
టూ ఇచ్చిన వాళ్ళు ఆరుగురు, మూడు త్రీ ఇచ్చిన వాళ్ళు కూడా ఆరుగురు ఉన్నారు, ఫోర్ ఇచ్చిన వాళ్ళు ఏమో ఇద్దరు ఉన్నారు, ఫైవ్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇట్లా అనమాట. ఓకే, మనం ఏంటంటే మన రివ్యూని ఇట్లా ఎన్ని ఇచ్చారు, వన్లు ఎన్ని ఇచ్చారు, టూలు ఎన్ని ఇచ్చారు, త్రీలు. ఇప్పుడు మనం రియల్గా చూస్తే రియల్లో కూడా ఇలాగే ఉంటుందండి. మన ఐఎంబిడి రివ్యూ కానీ ఏదైనా సరే అన్నిటిని బేస్ చేసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ చేసి మనకి ఇస్తారు. ఓకేనా? అట్లా ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఏమో వన్, సెకండ్ బాక్స్ టూ, థర్డ్ బాక్స్ త్రీ, ఫోర్త్ బాక్స్ ఫోర్, ఫిఫ్త్ బాక్స్ ఫైవ్. సో వీటి ఫ్రీక్వెన్సీని బట్టి ఫోర్, సిక్స్, సిక్స్, టూ, టూ అనమాట. సో ఇది ఫ్రీక్వెన్సీ, ఇది హిస్టోగ్రామ్స్ అనమాట. ఓకే, సో మన హిస్టోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వన్ ఎంతమంది ఇచ్చారు, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. సో వన్ ఫోర్ ఇచ్చారు అనుకోండి, టూ సిక్స్ ఇచ్చారు, సిక్స్ ఇచ్చారు, త్రీ, ఫోర్ ఫోర్ టూ ఇచ్చారు, ఫైవ్ టూ ఇచ్చారు. ఇది హిస్టోగ్రామ్స్ అనమాట. ఇది హిస్టోగ్రామ్స్. సో హిస్టోగ్రామ్స్ ఇలా ఉంటాయండి. నెక్స్ట్, continuous histograms. Continuous histograms are created when dealing with continuous values on on the horizontal axis. So continuous histograms are created when dealing with continuous values అనమాట. కంటిన్యూస్ వాల్యూస్. ఇప్పుడు మీకు ఈ వాల్యూ, ఇవి కంటిన్యూస్ అంటే ఏంటి, డిస్క్రీట్ అంటే ఏందో అర్థం కాకపోయినా మన లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. ప్లీజ్ గో ఆన్ వాచ్ దట్ వీడియో. ఓకే, కంటిన్యూస్ వాల్యూస్ ఆన్ ద హారిజంటల్ యాక్సిస్. సో యువర్ లైట్నింగ్ 100 మ్యాచెస్ అండ్ రికార్డ్ హౌ మెనీ సెకండ్స్ ఈచ్ మ్యాచ్ బర్న్స్. ఒక అగ్గిపుల్లను మనం వెలిగిస్తాం అనమాట. 100 అగ్గిపుల్లలు, 100 అగ్గిపుల్లలు వెలిగించినప్పుడు ఏ అగ్గిపుల్ల ఎన్ని సెకండ్స్ వెలిగిందో మనం నోట్ చేసుకుంటా ఉంటాం. అలా 100 అగ్గిపుల్లలకి టెస్ట్ చేస్తాం. బిలో టేబుల్ ఈస్ ఫర్ దట్ రిజల్ట్. ఇదనమాట, మనం 100 అగ్గిపుల్లలు ట్రై చేసిన తర్వాత ఇన్ని సెకండ్స్ వెలిగింది అని చెప్పి మనం ఇలా రాసుకుంటాం. ఓకే, ఈ టేబుల్లో. నెక్స్ట్, సో there are no distinct categories. So to organize the data in horizontal, you will need to create a classes. ఓకే, ఏ క్లాస్ ఈజ్ ఇంటర్వెల్ ఆఫ్ మెనీ వాల్యూస్. ఒక క్లాస్ అనేది ఇంటర్వెల్ ఆఫ్ మెనీ వాల్యూస్. ఈ ఇంటర్వెల్ ఆఫ్ మెనీ వాల్యూస్ అనే కాన్సెప్ట్ కూడా మన లాస్ట్ వీడియోలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ఈజ్ ఏ క్లాస్ దట్ కవర్స్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. ఓకే, సో ఒక 1 to 10లో మొత్తం కవర్ చేసేయాలన్నమాట. లోయర్ క్లాస్ లిమిట్ ఈజ్ స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ఈచ్ క్లాస్, అప్పర్ క్లాస్ largest value in each class. Class with the difference between consecutive lower class limits. సో క్లాస్ విత్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఇది మనకి ఒక 100 వాల్యూస్ ఉన్నాయండి. ఓకే, మనకి ఒక 100 వాల్యూస్ ఉన్నాయి. సో 100 ఉన్నాయి కదా, ఈ 100ని ఎలా డివైడ్ చేయొచ్చు? 1 to 10 ఒక కేటగిరీ, 2 to 20, సారీ 20 to 30 ఒక కేటగిరీ, 30 to 40 ఒక కేటగిరీ, 40 to 50 ఒక కేటగిరీ. లైక్ ఇలా మనం ఒక కేటగిరీ, ఎన్ని ఫైవ్ కేటగిరీస్. సో అలా కేటగిరీస్లోకి డివైడ్ చేస్తున్నాం అనమాట. మన 100ని 1 to 10 కేటగిరీస్లోకి డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు చూస్తే మనం ఇది బార్ గ్రాఫ్. ఏంటంటే ఇక్కడ వాల్యూ ఏంటంటే 1 to 5 కింద డివైడ్ చేశారు, అలా 50 దాకా పెట్టారు. సో ఇంకా 50 అంటే మనకి గ్రాఫ్ సరిపోక పెట్టలేదు. సో 1 to 5లో ఇన్ని అంటే ఏంటంటే 1 to 5 అంటే 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్ బర్న్ అయి ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేస్తే 1 to 5 మధ్యలో ఇన్ని ఉన్నాయని అర్థం అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఒక దాన్ని 1 సెకండ్ బంద్ చేశారు, 2 సెకండ్స్ బంద్ చేశారు, 3 సెకండ్స్ బంద్ చేశారు, 4 సెకండ్స్ బంద్ చేశారు, 5 సెకండ్స్ బంద్ చేశారు, 3 సెకండ్స్ బంద్ చేశారు, 4 సెకండ్స్ బంద్ చేశారు. ఇప్పుడు 1 to 5 అంటే ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఏడు వచ్చినట్టు అనమాట. అంటే 7. 1 to 5 అనేది 1 to 5 రేంజ్లో ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. 1 to 5 రేంజ్లో 7 ఉన్నాయి, 7 వాల్యూస్ రిపీట్ అయినాయి అని చెప్పొచ్చు మనం. So this is histograms. Next, stem and leaf plots. I have recorded a rainfall in inches for 20 days as shown in the below figure. సో ఈ ఫిగర్లో ఉన్నట్టు మనం 20 days ఒక రైన్ఫాల్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మీరు వెయిట్, సో ఇక్కడ చూస్తే కనుక మీరు చాలా నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ పైన వేస్తా, 0, 0, 0.8, 0.4, 0.6, 1.2,
1.4, 2.2, 2.3, ఓకే 2.3, 2.4 అండి. ఓకే ఇలా రాసాం. నెక్స్ట్ది 1.1, 1.2, 0, 0, 2.3, 2.3, 2.6, 2.7, 0.9, 0.9, 0.8. ఓకే. సి మనకి ఇవి 2 టేబుల్స్ అనమాట. సో, ఇది ఫస్ట్ 10 డేస్, ఇది సెకండ్ 10 డేస్. ఇది ఫస్ట్ 10 డేస్, ఇది సెకండ్ 10 డేస్. సో, ఈ టేబుల్‌ని ఫస్ట్ 0 పాయింట్స్‌లోనే చూసుకుందాం. ఎలా అంటే ఇది ఈ గ్రాఫ్ గీసేది ఫస్ట్ 0లో ఉన్నాయి. సో, 0లో ఉన్నాయి చూడండి. 0, 0, 0, 0 ఇది లేదు. 0, 0. సో, మొత్తం 4 జీరోలు. తర్వాత 0 తర్వాత పాయింట్స్ అంటే 0 ఏ నంబర్‌లో 0 కనపడిందో అది రాసుకోండి ఫస్ట్. సో, 0.8లో 0 ఉంది. సో, 8. 0.4లో 0 ఉంది. సో, 4. 0.6లో 0 ఉంది. తర్వాత 6. ఓకే. ఇంకెక్కడైనా ఉన్నాయా? 0.9 0 ఉంది. 9 ఇంకొక 9 ఎందుకంటే 0.9 కాబట్టి 0.9, 0.9, 0.8, 0.8. సో, 8 అని రాయాలి ఇక్కడ. 8. ఓకే. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏంటంటే 1. ఇట్లా 1, 2, 0, 1, 2, 3 అట్లా రాసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. 11, 12, 13 అట్లా. సో, 1 తర్వాత 2 ఉంది, 4 ఉంది, 2, 4, 1, 2. ఓకే ఇవి. ఓకే ఈ నెంబర్స్. తర్వాత 2కి 2.2, 3, 4, 3, 6, 7. ఓకే. దీస్ ఇవన్నీ ఏంటంటే స్టెమ్స్ అండి. ఇవన్నీ లీవ్స్ అనమాట. ఇవన్నీ లీవ్స్. సో, అవి స్టెమ్స్, ఇవి లీవ్స్. సో, దీనికి వచ్చిన రిజల్ట్ ఇలా ఉంటదన్నమాట. ఇవన్నీ స్టెమ్ ప్లాట్స్, ఇవన్నీ లీఫ్ ప్లాట్స్. సో, 0, 4, 6, 8, 8, 9, 1, 2, 2, 4, 1, 2, 2, 4. ఓకే. 1, 2, 2, 4 అండ్ 2, 3, 4, 3, 6, 7. 2, 3, 4, 3, 6, 7. Okay. So the number of left are the stems and the numbers on the right are the leaves. ఇటు పక్కనే స్టెమ్స్, ఇటు పక్కనే లీవ్స్ అనమాట. యా దట్స్ ఇట్. సో, ఇది డేటా విజువలైజేషన్ గురించి వీడియో అండి. ఓకే. సో, మన మన దాంట్లో ఇంకా చాలా బెస్ట్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ వీక్ లైవ్ క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.